కావాలి.
మధ్య సంచరిస్తున్నాను. నన్ను ముట్టు. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఈ క్లోజింగ్ ప్రేయర్లో దేవునికి అప్పగించుకోండి. నన్ను ముట్టయ్యా, నీ గాయపడిన హస్తాన్ని చాపి నన్ను ముట్టయ్యా. నా తలంపులు చెడిపోయినవి, నా ఆలోచనలు చెడిపోయినవి, నా శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నాను. నా చెవులు వినకూడని వింటున్నాయి, నా కడులు చూడకూడని చూస్తున్నాను. నేను అపవిత్రపరుచుకుంటున్నానయ్యా. నా నోరు నిన్ను స్తుతించడానికి బదులు దుర్భాషలాడుతున్నానయ్యా. నన్ను శుద్ధీకరించేసయ్యా, నన్ను ముట్టేసయ్యా. ప్రతి యౌవనస్తుడు దేవునికి సమీపస్తులు కండి. ప్రభువు మిమ్మల్ని బతిమలాడుతున్నాడు. ఇప్పటికే నీ జీవితం చాలా పాడు చేసుకున్నావు. ఇప్పటికే నిన్ను అపవిత్రపరుచుకున్నావు. ఆయన నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. తిరిగి రావా? తిరిగి రా. ఏం లేదు లోకంలో. తప్పైన కుమారుడు పోయి ఏం చేశాడు? అన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి వచ్చినప్పుడు అన్ని పొందుకున్నాడు. ఇంతవరకు ఏం పోగొట్టుకున్నావు? అవన్నీ తిరిగి పొందాలంటే ప్రభు సన్నిధికి రా. నన్ను ముట్టేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి రాత్రి ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ లో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. లైవ్ లో వీక్షిస్తున్న వారిని చూడయ్యా. ఎవరు మా మాట వినబడుతూ చూడను వాడినే నేను దృష్టిస్తానన్నావు. ఆకాశ మహాకాశంలో నేను జీవించిన వాడు అయినప్పటికీ విరిగి నదిగిన హృదయంలో నివసించాలని ఆశిస్తున్నానన్నావు. మా మధ్యకు రాయ్యా, మా గుడ్డలోనికి రాయ్యా. మమ్మల్ని కొన్న ప్రభువా, మా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యా, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మా కొరకు పరలోకముని సిద్ధపరిచిన మహోన్నతుడా, ఇన్ని పాటలు పాడి మేము నరకానికి కాదు ఈ రాజ్యానికి చేరాలయ్యా. మేమిన్న మాటలు మా హృదయాల్లో క్రియ జరగాలి. మా గుండెలు స్తుతి కృతజ్ఞతలతో గంతులు వేయాలయ్యా. మాకు సహాయం చేయ్యా. ఒక్కసారి చూడయ్యా. ఎవరు వారి స్థితిని గ్రహించి వారి దోషంలో ఒప్పుకుంటున్నారో అట్టి వారిని ఒక్కసారి చూడయ్యా. శరీరాన్ని పాడు చేసుకుంటున్నా శరీర ఇచ్చలకు చోటించి తమ శరీరాన్ని కల్మషపరుచుకుంటున్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించుదాం తండ్రి. రోగములతో బాధపడుతూ పాప ఫలితముగా అనుభవిస్తున్న నష్టము, కష్టము, దోషము,